హలో అండి. ఈరోజు మనం పన్నీర్ పరాటా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇది నేను ఇంట్లో తయారు చేసిన పన్నీరు. సో, దీని ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో, దానికోసం ముందుగా మనము కొంచెం గోధుమ పిండి వేసుకొని, అందులో సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని బాగా నీట్‌గా ముద్దలా కలుపుకోవాలండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతది. సో, దాని మీద ఏదో ఒక బౌల్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో, ఈ లోపల పిండి నానుతూ ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం పన్నీర్ వేసుకొని సాల్ట్, పసుపు, కొంచెం కారము వేసుకొని కలుపుతున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా, ఆ తర్వాత కొద్దిగా చాట్ మసాలా కూడా కలుపుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇందులో కావాలంటే ఆనియన్, కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు ఏమి వేయట్లేదు. ప్లెయిన్‌గానే చేస్తున్నాను. సో, చాట్ మసాలా, గరం మసాలా కూడా వేసుకున్నాము. సో, దాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. సో, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. లేదంటే అక్కడక్కడ సాల్ట్ ఉండిపోయి ముద్దలు ముద్దలుగా ఉండిపోతది గాబట్టి, సో, నీట్‌గా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకొని, మళ్ళీ బాగా ఒకసారి నీట్ చేసుకుందాము పిండిని. తర్వాత దీన్ని పార్టీషన్స్‌గా తీసుకొని చూడండి నేను ఈ సైజులో ఆహ్, ఈ సైజ్ బౌల్స్ తీసుకుంటున్నాను. పన్నీర్ పరాఠా కోసము. నేనైతే ఓన్లీ 2 చేస్తున్నానండి పన్నీర్ పరాటా. మా పాప తింటదో లేదో నాకు డౌటు. అండ్ మా మదర్ తిననని చెప్పారు. సో, నేను అందుకనేసి ఓన్లీ 2 చేస్తున్నాను. మిగతావి నార్మల్ చపాతీలాగా చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ ముద్ద తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని ఫస్ట్ కొంచెం ఒత్తుకోవాలండి. కొద్దిగా చూడండి ఇలాగ అన్నమాట. కొంచెం పిండి వేసుకున్నాము. కొంచెం ఇదిగో ఈ సైజులో ఒత్తేసి సో, దీన్ని మనం చేతిలోకి తీసుకొని ఇట్లా ఒక బౌల్‌లాగా ఫార్మ్ చేసుకొని, సో, ఇందులో పన్నీర్ మిక్స్చర్ ఉంది గదా! ఇది ఇందులో పెట్టి దాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ దీన్ని బాల్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నాను. సో, ఇన్ కేస్ మీకిలా చేయడం రాలేదు అనుకుంటే చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ముందు ఒక చపాతీ పలుచగా ఒత్తేసుకొని దాని మీద ఈ పన్నీర్ మిశ్రమం అంతా అట్లా పరిచేసి తర్వాత ఇంకొక చపాతీ తీసుకొని దాని మీద మొత్తం కవర్ చేసి ఎడ్జెస్ అవి క్లోజ్ చేసేసి నీట్‌గా చేసుకోవచ్చండి. అలా అయినా చేసుకోవచ్చు. సో, నాకు ఈ ప్రాసెస్ ఈజీగానే అనిపిస్తుంది గాబట్టి, సో, నేనిది ఇలానే చేస్తున్నాను. చూడండి కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ రోల్ చేసుకొని చూడండి ఆ పన్నీర్ మిక్స్చర్ అనేది బయటికి రాకుండా మనము ఆహ్, చపాతీని ప్రెస్ చేసుకోవాలి. దీని మీద ఎక్కువ ప్రెషర్ అయితే అప్లై చేయకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రెషర్ అప్లై చేశారంటే లోపల మనం పెట్టిన పన్నీర్ మిక్స్చర్ అంతా బయటకొచ్చేసి అంతా మెస్సీగా అయిపోతది గాబట్టి చూస్తున్నారు గదా! ఇలా చాలా ఆహ్, జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ అయితే అప్లై చేయొద్దు. చూస్తున్నారు గదా! దీన్నిలా చుట్టూ తిప్పుకుంటూ ఎక్కడ ఆహ్, మందంగా, పలుచగా అట్లా లేకుండా అంతా ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోండి. సో, చూస్తున్నారు గదా! నాకు ఈ పన్నీర్ మిక్స్చర్ అనేది ఎక్కడ బయటికి రాలేదు. సో, ఇలాగే రెండో చపాతీ గూడా చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఆహ్, బాగా హీట్ అవ్వాలండి. పాన్ అయితే బాగా హైలోనే మనం వేడి చేస్తున్నాము. సో, పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పరాటాని తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాం. చూడండి దీన్ని 2 సైడ్‌లు కొంచెం లైట్‌గా కాల్చుకోవాలి. సో, వెంటనే తిప్పేయొద్దండి. ఆహ్, అది ఊడిపోయే ఛాన్స్ ఉంది గాబట్టి. సో, ఈ సైడ్ నేను మా పాప కోసం, మా మదర్ కోసమని నార్మల్ చపాతీ గూడా చేస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము. చూసారు గదా! ఒక సైడ్ లైట్‌గా మనం ఫ్రై చేసుకున్నాము. సో, రెండో సైడ్ తిప్పాము. సో, ఈ స్టేజ్‌లో కొంచెం ఆయిల్ అది వేసేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. సో, ఈ పన్నీర్ పరాటా మనకి కాలడానికి కొంచెం టైం అయితే పడతది. అంత ఫాస్ట్‌గా అయిపోదు నార్మల్ చపాతీలాగా. సో, చూసారు గదా! మనం ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పుకుంటున్నాము. సో, ఇట్లానే ఫ్రంట్, బ్యాక్
మార్చి తిప్పుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము దీని మీద. సో చూసారు కదా ఇది ఎలా పొంగుతుందో. చూడండి బాగా నీట్గా ఎంత బాగా పొంగిందో చూడండి మనకి చపాతి. అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. మనం పిండి కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండి. అలాగని మరీ మెత్తగా కలుపుకున్నామంటే పైన చాలా క్రిస్పీగా అయిపోతుంది. సో దీన్ని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే మీకు పన్నీర్ పరాటా చాలా నీట్గా వచ్చేస్తుంది. సో చూడండి మనకి ఈ పన్నీర్ పరాటా బాగా కాలిపోయింది 2 సైడ్. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము. అలానే రెండో పరాటాను కూడా మనం ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందామండి. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం పెరుగు తర్వాత ఏదైనా పిక్కల్ మన ఊరుగా ఇంట్లో ఉంటాయి కదా, దాంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఏదైనా కర్రీ చేసుకో, బట్ ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.